హలో వ్యూవర్స్, నేను మీ దేశం ఎదురమైన లంకేష్ మాట్లాడుతున్నాను. అలాగే మనం చెప్పిన విధంగానే జూలై 6వ తారీఖున బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, అలాగే ఆ అల్పపీడనం అనేది ఎక్కడ తీరాన్ని దాటుతుంది అన్న దాని గురించి క్లియర్గా ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం వర్షాలు అనేవి మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల అలాగే ప్రకాశం జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే రేపటి వాతావరణ విషయానికి వస్తే రేపు మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని భాగాల్లో ఎండ తీవ్రత ఉంటుంది, కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అలాగే ఒక్కపోత అనేది అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే రేపటి వాతావరణంలో కనిపిస్తుంది. కాకపోతే వర్షాలు అనేవి తక్కువగా నమోదవుతాయి, కానీ అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి రేపటి వాతావరణంలో కనిపిస్తుంది. అలాగే జూలై 6వ తారీఖున వాతావరణం విషయానికి వస్తే జూలై 6వ తారీఖున సాయంకాలం సమయానికి ఇది ఒక ఉపరితల ఆవర్తనంగా మొదలై ఆ ఉపరితల ఆవర్తనం అనేది మనకి 7వ తారీఖు సాయంకాలం సమయంలో ఒక అల్పపీడనం అనేది బలపడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి జూలై 6, 7, 8, 9 తేదీల్లో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే జూలై 6, 7, 8, 9 తేదీల్లో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, అలాగే మచిలీపట్నం, దివిసీమ భాగాలు, అవనిగడ్డ, నాగలంక, కోడూరు, అలాగే కోనసీమ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే జూలై 6, 7, 8 తేదీల్లో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ, అలాగే తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస ఈ జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉత్తరాంధ్రలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో మనకి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా వర్షాలు అనేవి ఉత్తరాంధ్రలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల, ప్రకాశం, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కొన్ని భాగాల్లో నమోదవుతుంది. కొన్ని భాగాల్లో చల్లటి వాతావరణం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ, యాదాద్రి భువనగిరి, అలాగే వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరుగాను మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే జూలై 6, 7, 8 తేదీల మధ్య నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అలాగే రాయలసీమ, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ అల్పపీడనం అనేది భువనేశ్వర్, కలకత్తా మధ్య మనకి తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల చల్లటి వాతావరణం, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. అలాగే అల్పపీడన ప్రభావం మనకి ఈ రెండింటి కలయిక వలన మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను. అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి కూడా ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.